పవన్ కళ్యాణ్ తాజాగా సీరియస్‌గా స్పందించారు. ఏదైతే కుప్పంలో ఏనుగులు అక్కడ వచ్చి ఒక వ్యక్తిని చంపేసినటువంటి ఉదంతం అక్కడ ఊరి మీదకి రావటం. మళ్ళీ ఓ పక్కన కుంకి ఏనుగులున్నాయి. ఇంకో పక్కన వచ్చేటప్పటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. అన్నీ ఉండగా ఇప్పుడు అంతా సెట్ అయింది అని ఓ పక్కన అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్న సందర్భంలో జరిగినటువంటి ఇన్సిడెంట్‌తో పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దీని మీద సమీక్షించారు. ఏం జరిగిందన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అడిగి తెలుసుకున్నారు. ఏనుగుల సంచారం మీద ముందస్తు హెచ్చరికలు ఇవ్వండి అని అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చారు. గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికలు చేసే ప్రక్రియ మరింత పెంచమని ఆదేశించారు. కుప్పం మండలంలోని వెంకటేశ్వరపురం గ్రామంలో కిట్టయ్య అనే వ్యక్తి ఏనుగు దాడిలో మరణించిన వ్యవహారం నా దృష్టికి వచ్చిందని చెప్పారు. పీసీసీఎఫ్ సంబంధిత అధికారులతో గురువారం ఉదయం ఆయన చర్చించారు. కిట్టయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం సత్వరమే అందించాలని ఆదేశించారు. తమిళనాడు అటవీ ప్రాంతం వైపు నుంచి వచ్చిన ఏనుగు మూలంగా ఈ ఘటన చోటు చేసుకుందని, అక్కడ కూడా సదరు ఏనుగు మూలంగా మరణాలు సంభవించాయని అటవీ శాఖ అధికారులు పవన్ కళ్యాణ్కి చెప్పుకొచ్చారు. మన రాష్ట్ర అటవీ ప్రాంతంలోకి వస్తుందని ట్రాక్ చేసిన వెంటనే సమీప గ్రామాల వాళ్ళకి తెలియజేయాలని ముందుగానే తెలియజేశామన్నారు. పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ ముందస్తు హెచ్చరికలు మరింత విస్తృతం చేయండి, గ్రామాల వారీగాను రైతులతోనూ సోషల్ మీడియా గ్రూప్స్ ఏర్పాటు చేసి వాటికి టెక్స్ట్ మెసేజ్లతో పాటు వాయిస్ మెసేజ్లు కూడా పంపిస్తే సమాచారం తొందరగా చేరుతుందని చెప్పి ఆదేశించారు.